అందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో యువతరంగం 2014 కార్యక్రమాలు ముగింపు దశకు వచ్చాయి. ఎంతో ఉత్సాహంగా వివిధ జిల్లాలలో విజేతలైనటువంటి విద్యార్థులు ఈరోజు జానపదము గిరిజన నృత్య నృత్యుల్ని ప్రదర్శించడానికి మన ముందు సిద్ధంగా ఉన్నారు. ఈ కార్యక్రమాలకి న్యాయ నిర్ణేతలుగా గుణ నిర్ణేతలుగా వ్యవహరించడానికి తెలుగు విశ్వవిద్యాలయంలో జానపద నృత్యానికి సంబంధించినటువంటి శాఖలో సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నటువంటి డాక్టర్ లింగా శ్రీనివాస్ గారు వచ్చారు. 2012లో రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ ఉగాది పురస్కారాన్ని స్వీకరించినటువంటి వ్యక్తి. హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అథారిటీ వారి దగ్గర నుంచి ప్రస్తుతం సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నారు. అలాగే రిషి కల్చరల్ అకాడమీ అనేటువంటిది స్థాపించి జానపద రిషి సంప్రదాయానికి సంబంధించినటువంటి నృత్య నృత్యుల్ని విద్యార్థులకి నిరంతరం నేర్పిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ఈరోజు గుణ నిర్ణేతగా మన ముందు ఉన్నారు. మరొక ప్రధానమైనటువంటి గుణ నిర్ణేత అట్ల సతీష్ కుమార్ గారు. ఈయన ఫోక్ అండ్ థియేటర్ ఆర్ట్స్లో ప్రావీణ్యం ఉండడమే కాకుండా వాటిని నేర్పడం అనేటువంటి విషయంలోనూ కొరియోగ్రాఫ్ చేసేటువంటి విషయంలోనూ ఎంతో ప్రాధాన్యత ఉన్నటువంటి వ్యక్తి. అంతేకాకుండా భారతీయమైనటువంటి జానపద గిరిజన నృత్యాల్ని వివిధ దేశాల్లో వ్యాప్తి చేస్తూ ఆ రంగంలో కృషి చేస్తున్నటువంటి వ్యక్తి. ఆయన ప్రఖ్యాత రంగస్థల నటులు కాలిఫోర్నియా యూనివర్సిటీలో 6 సంవత్సరాలుగా నివసిస్తూ ఈ అంశాల మీద వారు కృషి చేస్తున్నారు. ఫోక్ డ్యాన్స్ మరియు ఫోక్ లిటరేచర్ మీద పరిశోధన చేస్తూ ఆ పరిశోధనకు సంబంధించినటువంటి విషయాల కోసం ప్రస్తుతం ఆంధ్రదేశంలో ఆయన పర్యటిస్తున్నారు. వారు మన కార్యక్రమానికి గుణ నిర్ణేతగా రావడం అనేటువంటిది ఎంతో ఆనందకరమైన విషయం. ఇంకా ఆలస్యం చేయకుండా మనం మన విద్యార్థులు ప్రదర్శించేటువంటి నృత్య రీతుల్లోకి ముందు ప్రయాణిద్దాం. ప్రస్తుతం ప్రకాశం జిల్లా నుంచి జానపద నృత్యాన్ని ప్రదర్శించడానికి విద్యార్థినులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. జానపద నృత్యం ద్వారా సామాజిక అంశాల్ని మన ముందు ఉంచాలి అనేటువంటి ఒక కొత్త అంశాన్ని తీసుకుని ఈ విద్యార్థులు అందరూ కూడా జానపద నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకా ఈ కార్యక్రమాన్ని మనం ఆనందంగా వీక్షిద్దాం. जननी जन्मभूमिश्च स्वगादपि गयसे जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी स्वर्गादपि गरीयसी
వందలాది సంవత్సరాలు పరాయ పాలనలో బానిసగా మగ్గిన దేశం. ఆ దాస్య శృంఖలాలు తెంచుకుని 1947లో స్వాతంత్ర్యాన్ని సాధించింది భారతదేశం. రాచరికాలను రద్దు చేసి ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది. ప్రజలు తమకిష్టమైన వారిని, సశ్చరిత్రులను తమను పాలించటానికి ఏర్పరచుకున్న వ్యవస్థ ఇది. కానీ ఆచరణలో జరిగిందేమిటి? జరుగుతున్నదేమిటి? పిచ్చికి పిస్తూల్ పట్టుకుందట. బహుళ జాతుల కంపెనీలకు తల్లి భారతి తాకట్టుందట. నాడు బ్రిటిషును తరిమిన వారు నేడు బుష్ను ఎత్తుకున్నారట. బతుకులు మెతుకులు ఎతుకుతున్నాయట. పోలవరము ప్రాజెక్టులోనికి ఎలకలు ఒరే ఎలకలు బల ఎలకలు ఏరును దున్నుతున్నాయట. విశాఖపట్నం జాలరుపేటకు పిత్తా పరిగలే కత్తులెత్తనట. కత్తులెత్తెనట. అహో కోస్టల్ బెల్ట్ కోనసీమకి కొయ్యలు పట్టిన రొయ్యలున్నాయట. ఉడతలు ఉద్యమ గుడ్డులెట్టెనట. ఘాటువ పందం ఢిల్లీ కోటకి ఓటులు లేని సీటులున్నాయట. అసెంబ్లీ మినిస్టర్ ఇంటిలోనికి ఉరితాళ్ళూపిన రైతులున్నారట. నందిగ్రాము నడి వీధిలోనికి నంది కోడి మొగ్గేసి గెంతెనట. సెజ్జు బతుకు సెద పురుగుల భూమికి బ్రాండు కప్పలే బ్యాండు కొట్టెనట. ముదిగొండ భూస్వామి భూమికే మూతికి ముళ్ళు గుచ్చుకుందట. ఇక్కడ జాతుల ఖనిజ సంపదలు
ఇప్పటి వరకు మీరు జె రవళి బృందం ప్రదర్శించినటువంటి సామాజిక అంశాన్ని జానపద విస్తృతంగా తీసుకున్నటువంటి అంశాన్ని చూశారు. ఇప్పుడు జె అశోక్ కుమార్ బృందం తమ నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉంది. ఈ బృందం కూడా గ్రామీణ జీవితాన్ని చిత్రించేటువంటి జానపద నృత్యాన్ని ఎన్నుకున్నారు. గ్రామీణ జీవితాన్ని ఎన్నుకునేటువంటి జానపద నృత్యాన్ని ఎన్నుకున్నారు. నెంబర్ 6 మాస్టర్, నెంబర్ 6 అండి. మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనువాలు మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మా మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు గలగల పారేటి వాగువంకలతోటి కిలకిల పలికేటి రామ చిలకలతోటి గలగల పారేటి వాగువంకలతోటి కిలకిల పలికేటి రామ చిలకలతోటి పచ్చని పైరులు పాడి పంటలతో పచ్చని పైరులు పాడి పంటలతో మురిసిపోయేటి మురిపాల కొమ్మరా వెలిగేటి వెన్నెలమ్మరా నా పల్లె తల్లి జానపద కూనలమ్మరా నన్ను గన్నా తల్లి జానపద కూనలమ్మరా అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి వేల వేల వందనాలమ్మా చిగురు ఆకులనే చీర కడతది తుమ్మ పూల రేకులనే పైట వేస్తది చింత చిగురు ఆకులనే చీర కడతది తుమ్మ పూల రేకులనే పైట వేస్తది ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పల్లె ముద్దబంతి పువ్వులాగా ముద్దుగుంటది పొత్తు పడుపునే బొట్టుగా దిద్దుకుంటది మామిడాకు తోరణాలేరా నా పల్లె తల్లికి ముత్యాల హారాలురా నన్ను గన్నా తల్లికి ముత్యాల హారాలురా హై ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప యాడ ఉంది ఇంత చందము మా పల్లె అందాలు రేపల్లె చందాలు కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు
చేరగానే పొన్న పూలు పలకరించు, ఊరిలోకి వెళ్ళగానే గోరింతలి నవ్వి పిలుచు. పులిమేరా చేరగానే పొన్న పూలు పలకరించు, ఊరిలోకి వెళ్ళగానే గోరింతలి నవ్వి పిలుచు. అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు, అమ్మలు అక్కలు చిన్నలు పెద్దలు, కడుపారా నోట పిలిచి కమ్మగా మాట్లాడుతారు. కమ్మని కోయిల పాటరా నా పల్లె తల్లి, జుమ్మనే తుమ్మెదాటరా నన్ను గన్నా తల్లి, జుమ్మనే తుమ్మెదాటరా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము. కూతే నా పల్లెకు అలారమ్మురా, పాడి ఆవు పాలే మరి పలారమ్మురా. కోడి కూతే నా పల్లెకు అలారమ్మురా, పాడి ఆవు పాలే మరి పలారమ్మురా. కష్ట సుఖాలు మంచి చెడులన్నీ, కష్ట సుఖాలు మంచి చెడులన్నీ సత్తి మూటల్లే విప్పి చెప్పుకుంటారు. అమ్మ చేతి గోరు ముద్దరా నా పల్లె తల్లి, అమ్మమ్మ బోసినవురా నన్ను కన్నా తల్లి, అమ్మమ్మ బోసినవురా. అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను కన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. మా పల్లె అందాలు రేపల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు. పులకరొస్తే పల్లె తల్లి పులకరిస్తది, కూలినాలి రైతన్నల పలకరిస్తది. పులకరొస్తే పల్లె తల్లి పులకరిస్తది, కూలినాలి రైతన్నల పలకరిస్తది. ఏరువాక సాగమంటూ పోరు పెడతది పల్లె, ఏరువాక సాగమంటూ పోరు పెడతది. పని పాట చేసుకుంటూ బతకమంటది, కష్టజీవి చెమట చుక్కరా నా పల్లె తల్లి, పంట చేల రాసి కుప్పరా నన్ను కన్నా తల్లి, పంట చేల రాసి కుప్పరా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము. బతుకమ్మ పండుగొస్తే పువ్వులన్నీ నవ్వుతాయి, గడ్డి పూలు గంతులేస్తాయి, తంగెడు పూలే తెంపమంటాయి. బతుకమ్మ పండుగొస్తే పువ్వులన్నీ నవ్వుతాయి, గడ్డి పూలు గంతులేస్తాయి, తంగెడు పూలే తెంపమంటాయి. నునుపుగున్న గునుగు పూలు గుసగుసలే చెప్పుతాయి, నునుపుగున్న గునుగు పూలు గుసగుసలే చెప్పుతాయి. చెరువులోని తామరలు తెంపమంటూ తొంగుతాయి, బతుకమ్మ పండుగొస్తేరా నా పల్లె తల్లి, పుత్తడి బొమ్మై పోవురా నన్ను కన్నా తల్లి,
పుత్తడి బొమ్మై పోవురా. ఎక్కడుంది ఇంత అందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము నా పల్లెనదప్ప, యాడ ఉంది ఇంత చందము. న్యాయానికి నా పల్లె నాగమల్లెరా, అన్యాయానికి ఎదురు తిరిగే ఎర్రమల్లెరా. న్యాయానికి నా పల్లె నాగమల్లెరా, అన్యాయానికి ఎదురు తిరిగే ఎర్రమల్లెరా. సమతకు చెల్లిరా మమతకు తల్లిరా, సమతకు చెల్లిరా మమతకు తల్లిరా. వీరుల గన్నట్టి త్యాగాల వల్లిరా, ఉద్యమాల ఉడుము పట్టురా నా పల్లె తల్లి, విప్లవాల కాయువు పట్టురా నన్ను గన్నా తల్లి, విప్లవాల కాయువు పట్టురా. అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. మా పల్లె అందాలు రేపల్లె చందాలు, కళ్ళ కపటం లేని కన్న తల్లి చనుబాలు, మంచికి మారు పేరు మచ్చలేని పల్లెటూరు. అమ్మ నీకు వందనాలమ్మా నా పల్లె తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా నన్ను గన్నా తల్లి, వేల వేల వందనాలమ్మా. ఇప్పటి వరకు మీరు జె అశోకరాజు బృందం ప్రదర్శించినటువంటి ప్రదర్శన చూశారు. ఇప్పుడు బి అరుణ్ కుమార్ బృందం నాగా నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. బి అరుణ్ కుమార్ బృందం నాగా నృత్యాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నారు. సార్ 8 7 అండి, సార్ 7. కాస్ట్యూమ్ బాగా వేసాను. అప్పుడు ఆకులను ఇంత మంచి లాకెట్ చేసి చూడాడు. అప్పుడు ఆకులు నెక్లా ఆకుల టైప్లో పెడతాం. అది ఆకుల టైప్ కరెక్ట్ ఉంటుంది. ఫస్ట్ వన్కి లేదు, పడిపోయినా మళ్ళీ. మేకప్ వాళ్ళే చేసుకురా, మేకప్ వాళ్ళే చేసుకురా. అంటే ఉంటుంది ప్రొవిజన్ కావాలంటే. Daniel,